మనం ఎప్పుడైనా గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడామనుకోండి, వీడు చీప్గా బిహేవ్ చేస్తున్నాడు అని అంటారు. అదే అస్సలు మాట్లాడలేదనుకోండి, ఓ వీడు యాటిట్యూడ్ చూపిస్తున్నారని అంటారు. అదే అలా కాకుండా మాట్లాడకుండా, ఎక్కువ మాట్లాడకుండా, తక్కువ మాట్లాడకుండా మన స్థాయిలోనే మనం ఉన్నాం అనుకోండి, వీడు ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడని అంటారు. మనం ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళు ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా మన వ్యక్తిత్వాన్ని నిర్దేశించడానికి వీళ్ళెవరు? మనకు తోచినట్టుగా మనం ఉందాం, మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేద్దాం. నమస్కారం, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం యాక్చువల్గా బ్యాచిలర్స్ కోసం చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం, ఎస్పెషల్గా బ్యాచిలర్స్ రెసిపీ. ఇదే రెసిపీని నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎలా చేస్తామో చూద్దాం పదండి. ఈరోజు మనం చేసే చికెన్ కర్రీ యాక్చువల్గా చాలా ఈజీ ప్రాసెస్. ఏదైతే మనం రెగ్యులర్గా బ్యాచిలర్స్ రూమ్లో ఈజీగా వండుకోగలిగే ప్రాసెస్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ చేస్తున్నాం. బౌల్ కూడా వేడైపోయింది, దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె చక్కగా వేడైపోయింది. ఇదే నూనెలో మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఆనియన్స్ చక్కగా బ్రౌనిష్ షేడ్లోకి రాగానే మనం దీంట్లో టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు టమాటోల్ని 10 నిమిషాల వరకు చక్కగా ఆయిల్లో వేయించాక ఎప్పుడైతే సాఫ్ట్గా అవుతాయో టమాటోస్, అదే టైంలో మనం దీంట్లో ముందే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లిని రఫ్గా దంచి పెట్టాం, అదే దీంట్లో యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసాక ఒక 2 మినిట్స్ ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాక దీంట్లోనే పసుపుతో పాటు ఉప్పు, కారం కూడా యాడ్ చేద్దాం. చికెన్ ప్రిపరేషన్ కోసం ఏదైతే గ్రేవీ అవసరమో అది టమాటోలు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ యాడ్ చేసేసాక యాక్చువల్ 2-3 మినిట్స్ ఉడికితే ఇంకా టేస్ట్ అవుతుంది. ఇంకో విషయం, యాక్చువల్ మేము దీనికి ముందే, ఈ రెసిపీకి ముందే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాం. ఎందుకంటే ఏదైతే చికెన్ గ్రేవీ కర్రీ ఉందో దానికి ఇది బెస్ట్ కాంబినేషన్. బగారా రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. వా, అద్భుతంగా ఉంది నిజంగా. టమాటోస్, ఉల్లిపాయలు ఏదైతే పేస్ట్ ప్రిపేర్ అయిందో దీంట్లోకి మనం చక్కగా వాష్ చేసుకున్న చికెన్ వేద్దాం. ఈరోజు మేము వాడుతున్న చికెన్ యాక్చువల్గా స్కిన్తో పాటు వాడుతున్నాం, ఎందుకంటే మంచి టేస్ట్ రావడం కోసం. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక చికెన్ని మనం చక్కగా 15 నిమిషాలు ఉడికించాక చికెన్ మసాలా యాడ్ చేద్దాం.
చికెన్ అన్ని మసాలాల్లో చక్కగా ఉడుకుతున్నప్పుడే గ్రేవీ కోసం కొంచెం నీళ్లు కూడా యాడ్ చేద్దాం. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసి ఇదే చికెన్ ఇంకా చక్కగా గ్రేవీ ప్రిపేర్ అవ్వడానికి, చక్కగా ఉడకడానికి 20 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేద్దాం. చికెన్ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగైంది, నిజంగా అద్భుతంగా ఉంది. దీన్ని యాక్చువల్గా ఫైన్గా చాప్ చేసిన కొరియాండర్ యాడ్ చేసి ఇంకా రుచికరంగా చేద్దాం. ఇంత రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీతో పాటు బగారా రైస్ బెస్ట్ కాంబినేషన్. వెంటనే మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా చికెన్ కర్రీతో పాటు భోజనం పెడదాం. పదండి. యాక్చువల్గా ఈరోజు చేసిన రెసిపీ నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఎంత సింపుల్గా ఏ మసాలాలు వాడకుండా చేసిన రెసిపీ. మనం రెగ్యులర్గా ఏదైతే బ్యాచిలర్స్ వండుకుంటూ ఉంటారో రెసిపీస్, చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటూ ఉంటారు, దానికి పనికి వస్తుందని యాక్చువల్గా వాళ్ళ కోసమే ఈరోజు ఈ రెసిపీ చేయడం జరిగింది. రెసిపీ మీకు ఎలా ఉంది, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి కామెంట్స్ చేస్తూ ఉండండి, దానికి తగ్గట్టు మేము రియాక్ట్ అవుతాం. యాక్చువల్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే మీకోసం. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. దాంతోనే ఛానల్ స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా చేయడానికి మాకు ఇంకా ప్రోత్సాహం కూడా లభిస్తుంది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యేంతవరకు మధ్య మధ్యలో వచ్చే షార్ట్స్ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.